మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దామా? ఇంకో పాట పాడతారు. తమ్ముడు పాడతా అంటున్నాడు. పాడతావా తమ్ముడు? అట్లేదు పాట, ఒక పాట పాడు. ఒక పల్లవి ఇచ్చారు మీరు ఎవరైనా పాట ఒక పల్లవి ఇచ్చారు. సిస్టర్ మీరు కూడా ముందు 27 టైగర్ పాట టైగర్ పాట ప్రశాంత్ 27 ప్రశాంత్ ఇంటికి ఒక చరణం పల్లవి మూడో వచనము పల్లవి మూడో వచనం మన్నించువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా నా స్వంత దోషములకై నీ శిక్షలను భరించి బలమైన గాయములచే దుర్బలుడనైతిని. నా స్వంత దోషములకై నీ శిక్షలను భరించి బలమైన గాయములచే ఎడతెగని వేదన నన్నావరించెను. నా కనుల బాష్పాలు తుడిచి ఒక గడియ నెమ్మది నాకిమ్ము యేసువా. ఎడతెగని వేదన నన్నావరించెను. నా కనుల బాష్పాలు తుడిచి ఒక గడియ నెమ్మది నాకిమ్ము యేసువా. మన్నించువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా హల్లెలూయా. స్తోత్రం. మరి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. దాన్ని చదువుతున్నాం. ప్రకటన గ్రంథము యోహాను రాసిన పాత నిబంధనలో ఉంటుంది. పాత నిబంధనలో ప్రకటన గ్రంథం దయచేసి ప్రకటన గ్రంథం 19:6-7 వచ్చి ఎక్కడ దొరికింది? కొత్త నిబంధనలు దొరికిందా? పాత నిబంధనలు ఎవరికైనా దొరికితే చదవండి. దొరకలేదా? పాత నిబంధనలు దొరకలేదా? సరే, ఎక్కడ దొరికితే అక్కడ చదవండి, పర్లేదు. చదువు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం కొరకు అందరూ కూడా భౌతిక నేత్రాలు మూసి ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని, మాటలాడువాడు మన దేవుడు కనుక, చూచుచున్నవాడు మాటలాడువాడు మన దేవుడు కనుక ఆ దేవుని అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడు నాయన, స్వరాన్ని నాకు వినపడచేయి ప్రభువా అని అడుగుదాం. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీ కొందనాలు నాయన. ఇదిగో ప్రభువా నీ దీనదాసుడను అల్పుడన యోగ్యుడనని నన్ను ప్రభువా ఈ మధులి వరకు నన్ను నడిపించుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభు ఈ సమయంలో నాయన అయ్యా నా కన్న తండ్రి ప్రభు ఎంతసేపు నాయన పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇప్పుడు నీ వాక్య ఘట్టంలోనికి వచ్చి ఉండగా నాయన మీరు దిగి వచ్చి నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగం వీధేగల స్థాలకు తీసుకొని నా కన్న తండ్రి ప్రభు అయ్యా మీరు విరిచి మాకు పట్టించమని వేడుకుంటున్నాం నాయన. మీకు స్తోత్రం ప్రభు. నీ వాక్యపక్షం నిలబడుతున్న నీ దాసునని నన్ను జ్ఞాపకం చేసుకొని నీ శిలువ రక్తముతో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కడిగి శుద్ధీకరించండి అయ్యా. నీ శిలువ చాటును నన్ను మరుగుపరుచుకొని నీ చేతులలో కప్పు వచ్చి మాట్లాడే ప్రతి మాట దోషము లేకుండా నీదై ఉండినట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్కు రాకుండా అడ్డగించాలని చూస్తున్న ప్రతి విధములైన దుష్ట దురాత్మ చీకటి శక్తులని నజరుడగేస్తున్నాము లయపరచబడును కాకని ప్రార్థిస్తున్నాం ఆయన. మీరే దిగి వచ్చి మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత సహోదరి సహోదరులారా, మరి ఈ రాత్రికాల సమయంలో ఇలాగ మనమందరం కూడుకున్నామంటే, ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. మీరు నన్ను చూస్తుంటేనే నా వాళ్ళకు మీకు అర్థం కావాలి. నేను మొన్న మండే నైట్ ఇంటికి వెళ్ళాను అనమాట, మా ఇలా హైదరాబాద్. వారం రోజులు అక్కడే ఉన్నా. నిన్న సాటర్డే నైట్ బయలుదేరాను అనమాట. నిన్న నైట్ అంతా నిద్ర లేదు. తర్వాత మళ్ళీ పొద్దునే దిగిన వెంటనే 6 గంటలకి దిగాను. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 8 గంటలకి సండే స్కూల్ మన దగ్గర ఉంది చిలుకూరు. అక్కడ 8 గంటలకి సండే స్కూల్ చూసుకుని అది 10 వరకు అయింది. మళ్ళీ 10కి వెంటనే వర్షిప్ స్టార్ట్. తర్వాత మళ్ళీ వర్షిప్లో పార్టిసిపేట్ చేసి అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ గుంటుపల్లి మీకు అందరికీ తెలుసు అనుకుంటా. గుంటుపల్లిలో మన సంఘం ఉంది, అది నేనే నడిపిస్తాను. అక్కడ ఆరాధన చూసుకొని దాని తర్వాత పైడూరుపాడు అక్కడ కూడా తమ్ముడు వచ్చాడు, నువ్వు కూడా వచ్చావు కదా. అక్కడ పేతురు నీళ్ళ మీద నడిచింది, అది కూడా చూపించాను వాళ్ళకి ఆ నదిని కూడా. తర్వాత పైడూరుపాడు, దాని తర్వాత విజయవాడలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు అసత్యంలో ఉన్నారు. వాలిమానేయులు గారి చర్చి దగ్గరికి వెళ్తారు. ప్రభు బల్ల విషయంలో కొద్దిగా రాంగ్ డాక్టర్లో ఉన్నారన్నమాట. నేను వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు ఒప్పుకున్నారు, మారారు. అందుకు బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను కొద్దిగా వాక్యం చెప్పి బల్ల ఇచ్చేసి తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినాను. నిద్ర లేదు, అలసిపోయి బాగా తిరిగేసి వచ్చా. ఇక దేవుడు ఏం వాక్యం చెప్పాలో నాకైతే తెలియదు. మైండ్లో అయితే నాకు సబ్జెక్ట్ ఏం లేదు, కానీ మాట్లాడేవారు ఎవరు? ఇప్పుడు నాకు వచ్చింది నేను చెప్పాను అనుకో, మీకు అంత యూజ్ ఉండదు అది. కానీ అందరి హృదయాలను
పరిశోధించి పరిశీలించేవాడు యేసయ్య, హృది పరిశోధకుడు యేసయ్య. యేసయ్య మాట్లాడితే ప్రతి ఒక్క హృదయానికి తాకుతాయి మాటలు. కాబట్టి ఎంటీ మైండ్తో వచ్చా, దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎట్లా విందాము? జాగ్రత్త. కరెక్ట్గా నేను ఒక 20 minutes చెప్పి ముగించేస్తాను. అందుకని కరెక్ట్గా 20 నిమిషాలు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయండి. మనం ముగించుకొని ఎవరింట్లోకి వాళ్ళకి వెళ్దాం. చదవబడిన మూల వాక్యంలో ఒకటే ఒక మాట మనం తీసుకున్నాం. అక్కడ చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక మాట మనం తీసుకున్నాం. ఇక్కడ ఏమనుందంటే, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది అని మాట్లాడుతున్నాడు. భార్య యొక్క సిద్ధపాటు అనేది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అసలు ఇంతకు భార్య ఎవరు, వరుడెవరు? నేనైతే కాదంటారు. వరుడెవరు? యేసు ప్రభువుల వారు వరుడు. వధువు ఎవరు? క్రీస్తు సంఘమే ఆయన భార్య. వధువు సంఘం అంటే మనమే విశ్వాసులు. కొంతమంది విశ్వాసులు గుంపు కలిస్తే దాని సంఘము అని అంటారు. అర్థమైనా? మనం అందరం కలిసి యేసయ్యకి ఏమవుతాం? భార్యం అవుతాం అన్నమాట. అర్థమైందా? ఆ రిలేషన్ దేవుడు ఎందుకు పెట్టాడు? మీరందరూ యవనస్తులు కాబట్టి చెప్పొచ్చు సార్. అందుకే నేను స్టార్ట్ చేస్తాను. దేవుని దగ్గర అడిగి స్టార్ట్ చేస్తాను. దేవుడు ఆ రిలేషన్ని వరుడు యేసయ్యకి సంఘానికి మధ్య ఎందుకు పెట్టాడు? వెరీ గుడ్ పాయింట్. పెళ్ళైన భార్య భర్తలు వారిద్దరు ఏమై ఉన్నారంట? ఆదికాండము ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏమై ఉందరంట? ఏక శరీరం. కాకపోతే 2 శరీరాలు. భార్య వేరు, భర్త వేరు. ఆయన బాడీ స్ట్రక్చర్ వేరు, ఈయన బాడీ స్ట్రక్చర్ వేరు. అయినా సరే వాళ్ళిద్దరు ఏమవుతారంట? ఏక శరీరమై ఉందురు అని దేవుడు మాట్లాడారు అన్నమాట. ఈ భూమి మీద ఉన్న రిలేటివ్స్లో అంటే బంధాలలో భార్యాభర్తలను మించిన బంధం లేదు. హల్లెలూయా. అందుకని దేవుడు సంఘానికి వధువుకి క్షమించండి యేసయ్యకి, వరుడైన యేసయ్యకి వధువైన సంఘానికి ఆ రిలేషన్ పెట్టాడు అన్నమాట. దాన్ని మించిన క్లోజెస్ట్ బంధం ఏదీ లేదు. ఏక శరీరం. ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కానీ ఏక శరీరమై ఎందురు అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఏక శరీరం అంటే మనమే కదా. మనం ఏసారి పెళ్లి చేసుకుంటే ఏక శరీరం అవుతాం. అది భవిష్యత్తులో ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? సిద్ధపడాలి. ఎవరికి సిద్ధపడాలి? దేనికి సిద్ధపడాలి? భార్యగా, యేసయ్యకు భార్యగా మనం ఏం చేయాలా? మనలను మనము సిద్ధపరచు. అర్థమైందా? ఇప్పుడు ఆదాముకు దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడా, లేకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువలో ఇచ్చాడా? సాటి అయిన, మీ అందరికి తెలుసు, అది వచ్చాడండి చూపించిన అక్కడ. సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఆదామేమో 6 అడుగులు, హవ్వ ఎంత? జానడా? 6 అడుగులే. అవునా? 6 అడుగుల ఆదాముకి జానడు అవ్వనిచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? జేబులు వేసుకొని తిరుగుతాడు. అవునా కాదా? 6 అడుగుల ఆదాముకి, అందగాడైన ఆదాముకి 6 అడుగుల అందగత్తైన హవ్వను దేవుడిచ్చి ఆదిలో పెళ్లి చేస్తాడనమాట. అయితే ఈ సృష్టి అనేది పెళ్లి ద్వారా ప్రారంభమైంది. మళ్ళీ ఈ సృష్టి అదే పెళ్లి ద్వారా ఎండ్ అవ్వబోతుంది అన్నమాట. అర్థమైందా? సృష్టి ద్వారా పెళ్లి ద్వారా సృష్టి ఆరంభమైంది. మళ్ళీ అదే పెళ్లి ద్వారా సృష్టి అనేది ముగింపులోనికి రాబోతుంది. ఎవరి పెళ్లి ద్వారా ఆరంభమైంది సృష్టి? ఆదాము హవ్వ ద్వారా. మరి ఎవరి పెళ్లి ద్వారా ముగింపులోకి రాబోతుంది సృష్టి? వధువైన మనము, వరుడైన యేసయ్య. ఈ పెళ్లి ద్వారా సెట్ అయింది. మరి ఆదాముకేమో, మానవుడైన ఆదాముకేమో సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చి చేశాడు. మరి పరమ ఆదాము అయిన యేసయ్యకు సాటి అయిన సహాయము కావాలా, లేకపోతే కొద్దిగా తక్కువైన సహాయం, జేబులు వేసుకొని తిరిగే హవ్వ కావాలి? సాటి అయిన సహాయమే కావాలి. ఇప్పుడు ఎవరు వధువు? మనం కదా. అంటే ఇప్పుడు మనమందరం ఏం కావాలా?
అర్థమైందా? యేసయ్యకు సాటి అయిన సహాయం కావాలి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము మీ అందరికీ చాలా సుపరిచితమైన వచనం. 11వ వచనం నుంచి చదవండి. ఎఫెసీ 4:11 నుండి తీసారా? ఎఫెసీ 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కొద్దిగా సంపూర్ణతకు సమానమైన అనుందా? ఏమనుంది? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు అటు ఇటుగా అనుందా? సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు అన్నాడు యేసయ్య. అర్థమైందా? ఇప్పుడు యేసయ్యకు ఎంత సంపూర్ణత అయితే ఉందో, వధువు అయిన మనకు కూడా ఇండివిజువల్గా, మీరు ఇండివిజువల్గా, నేను ఎవరికి వారం ఇండివిజువల్గా మనం కూడా యేసయ్యకి ఎట్లా కావాలా? సాటి అయిన సమానమైన యేసయ్య సంపూర్ణతకు సమానమైన ఈక్వల్ పొజిషన్లో సాధ్యమా? సాధ్యమా? అనుకుంటే సాధ్యమా? అనుకో మరొకసారి. అది వెరీ గుడ్. అనుకొని అంటే జస్ట్ ఫన్నీగా అనుకొని ఏం చేయాలా? చేయాలా? సాధన అనేది ఉండాలి, సిద్ధపాటు అనేది ఉండాలి. యేసయ్య పోలిక మనకు రావడం అనేది సాధ్యమే. అందుకని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు అన్నమాట. ఎలాగొస్తుంది మరి యేసయ్య పోలిక అనేది మనం ఆలోచన చేయాలి. యేసయ్య పోలిక నీకు రావాలి అని అంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి. మెట్టుకు నేను 2 చెప్తా. ఓకేనా? దేవుడు నా మదిలో కూర్చున్న ఆలోచన, నన్ను ప్రేరేపిస్తున్న ప్రేరేపణ ప్రకారము 2 విషయాలు నన్ను ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ 2 విషయాలు మీకు చెప్పి ముగిస్తాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడే విధానము అని ఓఫిరాయ్ గారు ఒక ప్రసంగం చేశారు. ఎంతమంది విన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అన్నారు. వెరీ అన్నీ ఒక్కడే విన్నాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడంట, వాక్యము ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సేవకుడి ద్వారా మాట్లాడతాడు, దేవుడు యజమానుడు కళలు దర్శనాలు, ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడతాడు అన్నమాట. ఇప్పుడు నాకు జరుగుతుంది అదే. నేను ఫస్ట్ రావడం ఎట్లా వచ్చినా మీకేమని చెప్పినా ఎంటీ మైండ్, నిజంగానే ఎంటీ మైండ్తోనే వచ్చిన. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న కొద్దీ మీకు నేను చెప్తా. దేవుని వాక్యం 2-3 నిమిషాల్లో, అంటే కరెక్ట్ 20 నిమిషాలు అన్నా కదా, 20 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఇప్పటి నుంచి 20 నిమిషాలు. హల్లెలూయా. ఇప్పుడు నుంచి 20 నిమిషాలు కౌంట్ చేసుకోండి, అప్పుడు ముగించేస్తాను. యేసయ్యకు సాటి అయిన సమానమైన సంపూర్ణత మనకు రావాలి అని అంటే నువ్వు మొట్టమొదట ఒక దాన్ని ఆశించాలి. దేన్ని ఆశించాలి తెలుసా? ఇప్పుడు భౌతికంగా పెళ్లి జరుగుతుందండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎక్కడ కూర్చోబెడతారు? పక్క పక్కన సేమ్ చైర్స్లో. అవునా? పెళ్లి కొడుకేమో మంచి బంగారు చైరు, పెళ్లి కూతురికేమో ప్లాస్టిక్ చైర్ వేస్తారా? వేస్తే అలుగుతారు. అవునా? స్త్రీల సమాజం ఏం చేస్తుంది? మహిళల హక్కుల కొరకు పోరాడుతుంది. అక్కడ ఆర్కేపీ జెండా ఎత్తనని ఎత్తుతారు ఆడ. హల్లెలూయా. అర్థం అంటే పెళ్లి కొడుకుని ఏ చైర్లో కూర్చోబెడతారో పెళ్లి కూతురుని కూడా సమానమైన చైర్లో కూర్చోబెడతారు. ఇప్పుడు దీన్ని స్పిరిచువల్గా మనం అప్లై చేసుకుందాం. పెళ్లి కొడుకు యేసయ్య. యేసయ్య ఏ కుర్చీలో కూర్చున్నాడో మనం కూడా ఏ కుర్చీలో ఉండాలా? అదే కుర్చీలో ఉండాలి. పరలోకంలో యేసయ్య ఏ కుర్చీ మీద ఉన్నాడు? మరి సింహాసనము. వెరీ గుడ్. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. జయించువని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని అన్నాడు దేవుడు. అర్థమైందా? వధువుకు కావాల్సిన మొట్టమొదటి అర్హత చాలా ఉన్నాయి. మొట్టమొదటి చాలా ఉన్నాయి. అయితే నేను పై స్టేజ్కి వెళ్ళిపోయాను, పైనుండి కిందకు వస్తున్నాను. అర్థమైందా? కొన్ని విషయాలు అసెండింగ్ ఆర్డర్లో తెలుసుకోవాలా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి తెలుగులో? డిసైడింగ్ అంటే అందరు చదువుకుంటున్నారు కదా, దేవుని స్తోత్రం. నీ తెలియదు కదా? నీ చదువుకోలే? తెలుగు మీడియం నువ్వా? కాదు. ఓహో, ఓకే ఓకే.
డిసైడింగ్ ఆర్డర్ అంటే ఆరోహణం. కింద నుండి ఆరోహణం, కింద నుండి పైకి. డిసైడింగ్ అంటే అవరోహణం. డిసైడింగా, డిసెండింగ్. డిసెండింగ్, డిసైడింగ్ డిసెండింగ్ అవరోహణం. అవరోహణం అంటే పై నుండి కింద. కొన్ని విషయాలు మనం ఈ కింద నుండి చూస్తే కొన్ని అర్థమైతే, కొన్ని విషయాలు డైరెక్ట్ పై నుండి చూడాలి. అర్థమైందా? బిల్డింగ్ మనం ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయని కింద నుండి లెక్క పెడతాం, పై నుండి ఎవరైనా లెక్క పెడతారా? లెక్క పెట్టరు కదా. కానీ కింద వెహికల్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలంటే నువ్వు కింద నుండి లెక్క పెట్టవచ్చు, కానీ పైకి వెళ్తే ఇంకా సులువు అది. అవునా? అట్లా ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే పైనుంచి చూడాలి. ఇప్పుడు నేను టాప్కి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళా? పైన ఉన్నా. ఎక్కడికి వెళ్ళాను? టాప్ అంటే ఎక్కడ? సింహాసనం. ఏసై సింహాసనం దగ్గరికి వెళ్ళాం. ఆ ఏసై సింహాసనం మీద కూర్చున్నాడు. మనం ఎక్కడ కూర్చోవాలా? సింహాసనం మీద కూర్చో. మరి ఆయన సింహాసనము ఏసైతో పాటు మనం కూడా సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, చర్చికి వెళ్ళాలి, ఇంకా దేవుడి చిత్తానుసారంగా ఉండాలి, ప్రభు వల్ల తీసుకోవాలి, తబలా కొట్టాలి, పాటలు పాడాలి, చర్చిలో కార్పెట్లు వేయాలి, సువార్త చెప్పాలి, ఇంకా ఇంకా మీ మీ మైండ్లో ఉన్నది అంతా చెప్పేసేయండి. కానీ వాక్యాన్ని చూడొద్దు. రోజు హింట్ ఇచ్చిన ఆయన సరే ఉపయోగించుకోవట్లేదు. మీరు అక్షత పట్టుకుంది. వాక్యంలో చూడండి ఒకసారి, సింహాసనం ఎవరికి ఇస్తా అన్నాడు దేవుడు 3:21లో? అది అన్ని చెప్పినాం మనం, కార్పెట్ల దగ్గర నుంచి బల్ల దాకా చెప్పినాం. కానీ జయించడం అనే పాయింట్ మిస్ అయినా. అర్థమైందా? జయించనే పాయింట్ మిస్ అయితే మన జయం దొరకదు. ఆ పాయింట్ పట్టుకుంటే కొద్ది గొప్ప జయం అనేది దొరుకుతుంది మనకి. హల్లెలూయా. కాబట్టి జయించు వానిని సింహాసనం ముందు ఏం చేస్తా అన్నాడు దేవుడు? ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండనిస్తాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? జయించాలి, జయించాలి. ఇక్కడ చాలా మంది పొరపాటు పడతారు. ఏంటంటే వాళ్ళు తక్కువ అంచనా వేసుకున్నట్టు అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద పొరపాటు. ఏంటిదంటే మనకు సింహాసనం ఎందుకండి? పరలోకానికి వెళ్ళడమే గొప్ప ధన్యత. సింహాసనాన్ని ఆశించడం ఏంటిది అని అనుకుంటారు, కానీ అలా సబ్జెక్ట్ లేదు కదా. సబ్జెక్ట్ లేదు కాబట్టి మాట్లాడతాడు. పెళ్ళి కొడుకు సింహాసనం మీద కూర్చుంటే నువ్వు పెళ్ళి కూతురు ఎక్కడ మండపంలో వెనక కూర్చుంటావా? ఆడ కూర్చోబెడతారా? భౌతిక పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుకునేమో స్టేజ్ మీద కూర్చోబెడతారు, పెళ్ళి కూతురునేమో ఎక్కడో లాస్ట్లో కూర్చోబెడతారా? చూసారు? ఏ పెళ్ళిలో అయినా చూస్తారా? ఒకవేళ చూస్తే గీస్తే కనుక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చూడాలి. అనే కాదు, అట్లా కూర్చోబెడతారు, కానీ పూర్తిగా ఆడైతే కూర్చోబెడతారు కదా. మైండ్ ఉన్న ఎవ్వరు కూడా ఇద్దరిని సమానంగానే కూర్చోబెడతారు. ఇప్పుడు అలా మాట్లాడుతుంటే అట్లానే ఉంది. మరి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చినట్టే ఉంది. మనం పరలోకానికి వెళ్ళాలి కానీ బ్రదర్, సింహాసనం అనేది ఆశించవద్దు. సింహాసనం మనకి ఎందుకు బ్రదర్? ఏసే మనకి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ గొప్ప రక్షణ తెలుసా? ఉచితంగా వచ్చింది తెలుసా? ఎంత అమూల్యమైన రక్షణ తెలుసా అని ఈ రక్షణ గురించే అడుగుతారు, రక్షణ గురించే పొగుడుతారు, రక్షణ వరకే ఉంటారు. కానీ రక్షణ దాటిన కొద్ది ముందు ఉన్నాయి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళరన్నమాట. ఆశీర్వాదాల్లో ఒకటి ఏంటిదంటే సింహాసనం అనేది దేవుడు పెట్టాడు అనమాట. హల్లెలూయా. ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలి అని అంటే యవన తరమైన మనము ఈ ఆలోచన గ్రహించి ఉండాలన్నమాట. అర్థమైందా? మనం సంస్కరించే వాళ్ళం. వాళ్ళు ఓన్లీ రక్షణ ఒకటే ఉంటే చాలు బ్రదర్ అని అన్నారనుకో, అవునా నువ్వు ఎల్కేజీలోనే ఉన్నావు సిస్టర్, పక్కకి వెళ్ళాను అలాంతే. లేదా వాళ్ళు నువ్వు ఎడ్యుకేట్ అన్నా చేయాలి, కన్విన్స్ అన్నా చేయాలి, కన్ఫ్యూజ్ అన్నా చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తూ తినిపెట్టాలి. ఎందుకంటే మనది ఏంటిదంట? ఓఫిర్ మినిస్ట్రీస్ దగ్గర సత్యము అనేది దొరుకుతుంది అంతే. నువ్వు అవునన్నా కాదన్నా. హల్లెలూయా. నువ్వు కాదు 2000 సార్లు అనుకో, నీ జీవితాంతం అనుకో అది అవును. ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారానే సత్యవాక్యం అనేది బయటకు వెళ్తుంది. ఎందుకంటే అది దేవుడి చిత్తము కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచాడు కాబట్టి గత 400 సంవత్సరాలుగా ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలనంటే అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి. అర్థమైందా? కన్విన్స్ చేయగలగాలి, తర్కించి వాదించి స్థిరపరచగలగాలి, దైవ సత్యవాక్యాన్ని ఆడ నువ్వు స్థాపించగలగాలన్నమాట.
అలా స్థాపించాలంటే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ నీకు రావాలంటే ఓఫిరాయ్ గారి గ్రంథాలను చదవాలి. పోయిన వారం నేను చెప్పాను, మీరు ఒక బుక్ అన్నా కంప్లీట్ చేయండి అని. వేయండి ఇక, అంటే తలకాయలు కిందకి ఇస్తారు కదా. ఎంతమంది చదివారు? ఒక బుక్ అన్నా కంప్లీట్ చేయమని అడిగారు. ఎంతమంది? ఒక్కరు కూడా చేయలేదా? అంటే సేవకుడు అంటే విధేయత లేదా? అన్న చేస్తాడంట. అన్న చేస్తారు, మేము మాత్రం చెయ్యం, అంతేనా? ఈ బెటర్మెంట్ మరి వదిలేస్తావా? ఆ బెటర్మెంట్ పట్టుకో, మరి ఈ బెటర్మెంట్ ఏం చేస్తావు? ఇందులో మాత్రం లాస్ట్లోనే ఇందులో మాత్రం బెటర్మెంట్లు ఉన్నాయి అన్నీ. చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను, జోక్ మాట్లాడు. మొన్న ఓఫిరాయ్ గారి ప్రసంగం విన్నారా? ఈరోజు సండే కాకుండా మొన్న సండే ప్రసంగం ఎంతమంది విన్నారు? అయ్యగారి ప్రసంగాలు కూడా ఫాలో అవ్వట్లా. ఇలా ఓఫిరిస్టులో మనం ఓఫిరి మినిస్ట్రీస్లో ఉన్నాం. ఫాలో అవ్వాలి, ఓకేనా? నన్ను తప్పుగా నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, లోపల బయట తిట్టుకోండి, మళ్ళీ బాధపడతాయి కానీ లోపల తిట్టుకోండి. ఓఫిరాయ్ గారి ప్రసంగాలు వినాలి ఖచ్చితంగా, అర్థమైందా? ఎందుకంటే ప్రవక్త, దేవుని నోరు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నువ్వు అప్పుడు వినలేకపోతే వినకపోవచ్చు లైవ్లో, తర్వాత అయినా వినొచ్చు కదా. క్లౌడ్ మెమొరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఏం చెప్పారు తెలుసా? నేను మీకు కావాలంటే ఆ వీడియో నీకు తర్వాత చూపిస్తాను మీకు. ఎంతమంది ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుతున్నారు? చేతులెత్తండి. ఓఫిరాయ్ గారు కూడా మన సెంట్రల్ చర్చ్లో అన్న కూడా అవుతుంది. సూపర్ అన్న. ఓఫిరాయ్ గారు మన సెంట్రల్ చర్చ్లో సేమ్ క్వశ్చన్. చాలా ఫ్యూ మెంబర్స్, వెరీ 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 ఫ్యూ మెంబర్స్ రేజ్ చేశారు హ్యాండ్. తర్వాత అది అయిపోయిన తర్వాత నా గ్రంథాలు అంటే ఓఫిరాయ్ గారి గ్రంథాలు ఎంతమంది ఒకసారి కంప్లీట్ చేశారు? అన్ని గ్రంథాలు రేజ్ చేయండి హ్యాండ్స్. ఓఫిరాయ్ గారి గ్రంథాలు అన్నీ కూడా ఒకసారి పూర్తిగా కంప్లీట్ చేశాను నేను అన్నవాళ్ళు ఎవరేం లేవు. ఓఫిరాయ్ గారు కూడా మొన్న అక్కడ అదే ప్రశ్న బైబిల్ చదువుతున్నారా లేదా అన్నదానికి రేజ్ చేయమన్నారు కదా, అప్పుడు వెరీ వెరీ ఫ్యూ కదా. ఈ ఒకసారి కంప్లీట్ చేసావా అన్నదానికి ఆ వెరీ వెరీ ఫ్యూ కంటే ఇంకా వెరీ వెరీ ఫ్యూ అయిపోయినాయి అక్కడ, అర్థమైందా? అప్పుడు ఓఫిరాయ్ గారు ఏమన్నారు తెలుసా? చాలా సీరియస్గా మాట్లాడారు. స్పిరిచువల్ లైఫ్ పట్ల, ఆత్మీయ జీవితం పట్ల సీరియస్నెస్ లేని వాళ్ళు నా దగ్గరికి రాకండి, నా సంఘానికి రావద్దు కూడా. మీరు బెటర్ దెన్ వేరే చర్చ్ ఏదన్నా అంటే చూసుకోండి, నా దగ్గరకు వచ్చి మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని అన్నారనమాట. అంటే ఎంత వేదనతో బాధతో నిండుంటే ఆ మాట అంటాడు. ఇప్పుడు ఆయన తండ్రి కదా, అందరికి తండ్రి. నెగిటివ్గా థింక్ చేయొద్దు దీన్ని. వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతావు, మాకు చర్చలు లేవా అని నెగిటివ్ థింక్లోకి రావద్దు. మనం పాజిటివ్గా థింక్ చేద్దాం. అరే తండ్రి అంత బాధతో మాట్లాడాడంటే మరి నేను మారాలి కదా, అసలు నా విధానం ఎట్లా ఉంది అన్న ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేయాలన్నమాట. అయ్యగారు అంత సీరియస్గా మాట్లాడారన్నమాట. ప్రతిరోజు బైబిల్ చదవము, ఓఫిరాయ్ గారి గ్రంథాలు చదవము, ఎక్కడదక్కడే వదిలేస్తాం. కానీ మళ్ళా పేరుకి భక్తి, బైబిల్ సంకలం, అవునా కాదు? మారు మనసు పొందాలి. యవ్వనతరమైన మనమే అనేక మందికి చెప్పే స్థితిలోకి వెళ్ళాలండి, అర్థమైందా? యవనస్తులే ఇప్పుడు దేవునికి కావాల్సింది. ముసలోళ్ళు ఎవరైనా తిరిగి సేవ చేస్తారా? చేయగలరా? వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది, గ్రంథం, ప్రతిరోజు బైబిల్ చదువుతారు, బుక్స్ చదివే ఉంటారు. వాళ్ళు వెళ్ళి సేవ చేయగలరా? ఒక యవనస్తుడైతే తిరిగి ఎంతైనా తిరిగి చేయగలుగుతాడు. నేను తిరుగుతున్నా పొద్దున్న 60 ఏళ్ళ ముసలోని తిరగమని తిరుగుతాడా? ఓఫిరాయ్ గారు ఉన్నారు కనుకండి, ఆయనది వేరే కేటగిరీ, అర్థమైందా? మామూలుగా బయట ఉన్న ముసలిళ్ళని ఎవరైనా తిరగమానండి, 10 కిలోమీటర్లు వెళ్ళేసరికి నాయన బాబు ఏడన్నా వచ్చేయి ఉంటే చూడు అంటాడు ఆయన, అవునా కాదా? మరి యవనస్తులమైన మనమే దేవునికి కావాలి. దేవుడు ఎతుకుతున్నాడంట, ఆకాశం నుండి తొంగి చూచుచున్నాడంట, నా కొరకు రోషవ గలవాడు ఒకడు ఉన్నాడా అని. అప్పుడు యెషయా నేనున్నా ప్రభు అని అన్నాడు. మరి మనం అనగలుగుతామా? నేను అన్నా, అందుకే సేవకు వచ్చిన, దేవుడు నడిపించుకున్నాను. యవనస్తులమైన మనమందరం కూడా దేవుని సేవకు అంకితం అయిపోవాలా. ఎందుకంటే టైం లేదు. ఇప్పుడు బెటర్మెంట్లు రాసుకోండి, మంచిగా చదువుకోండి, కాదనట్లే నేను బెటర్మెంట్లు రాయాలా, భౌతికమైన చదువు ఉండాలా. అంటే నేను చదువు పక్కన పడేసేవి రాలా. నేను ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతూనే
సేవ. రెండింటిని ఈక్వలైజ్గా చేసుకోగలగాలి. అది ఉంది కదా అని దీన్ని పక్కన పెట్టద్దు. రేపు దేవుడు కూడా అట్లనే కొలిస్తే నీవు కొలత చొప్పునే నీకు కొలవబడిని అన్నాడు దేవుడు మత్తయి సువార్త 7:2. మరి దేవుడు కూడా అట్లానే కొలిస్తే మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేస్తున్నామా? మొన్నే పోయిన వారం అనుకుంటా నేను కింద చెప్పా, ఆలోచనలు ఏం చేయాలి అని, ఏం చేయాలని చెప్పిన గట్టి చెప్పమ్మా. గ్రహించాలి, ఆలోచనలు అర్థం చేసుకోవాలి, తలంపులను గ్రహించాలని చెప్పాను కదా. మనం అర్థం చేసుకోవాలి మనం ఆలోచనలన్నింటిని కూడా. అలా చేసుకుంటూ మనం వెళ్తేనే యేసే రూపం వస్తుందండి. అంత ఈజీగా రాదు యేసే రూపం అంటే. ఎంతో కష్టపడాలా, డే అండ్ నైట్లు కష్టపడాలి. నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, పరిశోధన చదవటం మాత్రమే కాదు, పరిశోధన చేయాలి. వీటన్నిటిని నువ్వు జయించిన నాడే నీకు సింహాసనం. హల్లెలూయా. అర్థమైందా? నిద్రను జయించాలి యవనస్తులు. యవన కాలంలో వస్తున్న టెంప్టేషన్ని జయించగలగాలి యవనస్తులు. ఒక టెంప్టేషన్ రాగానే చాలు వెళ్ళిపోతారు కుక్కెళ్ళినట్టు. తిట్టుకోండి, లోపల తిట్టుకోండి, బయటకు తిట్టుకోండి. నాకు తెలిసి తిట్టుకుంటారు, లోపల తిట్టుకోండి, బయటకు. అర్థమైంది? ఇప్పుడు కుక్కకి ఇట్లా బిస్కెట్ చూపిస్తున్నాను అనుకో, నేను ఏం చేస్తుంది అది? అది మ్యారీగోల్డా లేకుంటే సన్ఫిష్నా లేకుంటే గుడ్డేనా? అది నేను తినొచ్చా? తింటే నాకు ఆరోగ్యమా? లేకపోతే నన్ను చంపడానికి చూసుకున్నాడు అని ఆలోచన చేస్తుంది. అది ఇట్లా చూపిస్తుంది, ఆలోచన ఎగబడుతుంది. ఈనాటి యవనస్తులు కూడా అట్లనే ఉన్నారు. మీరు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, నేను మీ మీద నింద మోపట్లు. ఒక టెంప్టేషన్, ఒక ఆలోచన రాగానే మనం వాటిని జయించగలుగుతున్నామా, లేకపోతే దానికి బానిసం అయిపోతున్నామా? రక్షణ పొందామందరం, రక్షణ పొంది కూడా మళ్ళీ బానిస బతుకు అయిపోతుంది, మళ్ళీ సాతాను చేతి కిందకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అట్లా మన జీవితాలు ఉండకూడదు. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉండే యవనస్తులు అనేక సార్వత్రిక సంఘంలో ఇతర డినామినేషన్లకు మాదిరిగా మనం ఉండాలండి. దానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికి ఎంత అవసరమో నీ శరీరాన్ని ఎంత నలగొట్టుకోవాలంత నలగొట్టుకోవాలి. అన్నిటిని ఒక్కొక్కదాన్ని నువ్వు జయించగలగాలి. తిండిని జయించగలగాలి. చాలామంది దానికి బానిసలు ఉంటారు. శరీర సుఖాన్ని జయించగలగాలి. అంటే నిద్ర, శరీర సుఖం అని నిద్రపోతారు ఎక్కువ. ఎప్పుడు చూసినా పడుకొని ఉంటాడు ఆయన. అదేంటంటే హ్యాబిట్ అన్న, దట్స్ గుడ్ హ్యాబిట్ యూనో. అన్న నువ్వు పడుకుంటానా, ఈ బుగ్గలు మంచిగా వస్తాయనా అంటాడు, కలర్ వస్తావనా అంటాడు. ఎవరికి కావాలి? ఏం చేసుకుంటావు? నీ అందం నీకే. దేవుడు ఏమన్నాడు? అందము ప్రయోజనకరం అన్నాడా? వ్యర్థము, సౌందర్యము మోసకరం అన్నాడు దేవుడు. మోసకరమైన దానికోసం, వ్యర్థమైన దానికోసం మనం పాకులాడొద్దు. అర్థమైందా? తమ్ముడు తీసాడు కొటేషన్, చదువు సరే. తిండి మీద కోరిక, నిద్ర మీద కోరిక, శరీర సుఖం మీద కోరిక, ఈ మూడింటి మీద కోరిక జయించని వాడిని దేవుడు ఎప్పుడూ వాడుకోడు. అది అర్థమైందా? తిండి మీద, నిద్ర మీద, శరీర సుఖం మీద, వీటి మీద మనము జయము పొందుకోకపోతే దేవుడు మనల్ని ఎప్పుడు వాడుకోవడానికి. దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, నిన్ను వాడుకోవాలి అని అంటే నీకు ఆ మూడింటిని జయించిన చరిత్ర ఉండగా. హల్లెలూయా. మేము చేస్తాం, నేను చేస్తాను, చాలా చేస్తాను. ఎన్నో రాత్రులు నిద్రలు మానుకొని ప్రయాణాలు చేసి ఆల్ నైట్లు చేస్తున్న చరిత్ర ఉంది. అంటే చరిత్ర అంటే మరీ పెద్దదేం కాదు, నువ్వు చూడడానికే బుడ్డోడే మళ్ళీ చరిత్ర అంటే అనుకోకండి. మరీ ఎక్కువ చరిత్ర కొన్ని ఉన్నాయి. ఓఫిరా బైబిల్ గ్రంథము చదివిన రోజులు, తర్వాత ఓఫిరా గారి గ్రంథాలన్నీ కూడా వితిన్ 15 డేస్లోనే అన్ని గ్రంథాలు 15 డేస్లో నిద్ర అన్నీ కూడా జయించేసి చేసేవాళ్ళు. తిన్నామో లేదో కూడా తెలియదు మాకు అసలు ఆ 15 డేస్ అట్లా చేసాం. విశ్వ చరిత్ర 1.5 డేలో చదివాను. చేసి చెప్తున్నా, బైబిల్ ముందు చర్చలు అబద్ధాలు ఆడకూడదు, అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నా. విశ్వ చరిత్ర 1.5 డేనే. ఆ రోజు 12కి కూర్చున్నా అంటే మళ్ళీ 12 తర్వాత 12కి అయిపోయింది నాకు. నిద్రపోవాలి అప్పటిదాకా అదే బెడ్ మీద కూర్చుంది. ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంత్ అని గజ్వేల్లో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా సేమ్ నా ఏజే, ఆయన కూడా సేవకుడు అయ్యాడు. ఆయన నాకంటే పవర్ఫుల్. ఇంకా ఆయన 15 రోజులకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తాడు. ఆయన మామూలు పవర్ఫుల్ కాదు. ఇప్పుడు ఆయన గుజరాత్ వెళ్తున్నాడు. ఆర్ఎస్ఎస్కి అడ్డా గుజరాత్, అవునా? మోడీ ఉన్న రాష్ట్రం. అక్కడికి వెళ్ళి నేను సువార్త చేస్తా, అక్కడికి వెళ్ళి నేను సంఘాన్ని కడతా, బలమైన సంఘాన్ని అని కంకణం కట్టుకొని
రేపు 21వ తారీఖు కానీ 22వ తారీఖు కానీ గుజరాత్ వెళ్ళిపోతున్నాడు ప్రశాంత్ అని ఆయన. మరి మనం ఎప్పుడు వెళ్ళేది? ఆయన నా ఏజే, నన్ను చూస్తున్నారుగా మీరు, ఆయన చూసినట్టే. అంటే ఇంకా నాకంటే పవర్ఫుల్ ఆయన, నా ఏజే, గుజరాత్ వెళ్తున్నాడు. మరి మన పరిస్థితి ఏంది? చిన్న చిన్న దావీదులో మనం కూడా కావాలి. దేవుని సేవ కోసం మనం కూడా రావాలి ముందుకు. ఎందుకంటే దేవుని తోట మిడతల పాలైపోతుంది. రక్షింపబడాల్సిన యవనస్తులు చాలామంది యవన కోరికలకు అంకితం అయిపోతున్నారు, దేన్ని జయించలేకపోతున్నారు. ఎట్లా అయిపోయిందో తెలుసా పరిస్థితి? సాతానుగాడు కుతంత్రం ఒకటి మీకు చెప్తాను చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. అదే చదవండి ఒకసారి. యోబు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలచుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిదివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనను న్యాయవంతుడు. అపవాది ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని వెళ్ళినప్పుడు యేసయ్య ఏమని అడిగాడు? ఎక్కడి నుండి వచ్చింది. అంటే మరి ఎక్కడి నుండి వచ్చాడంట? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చింది అని చెప్పాడు. అవునా? అసలు అంతకుముందు ఎక్కడుండేవాడు వాడు? లూసిఫర్, పరలోకంలో. ఎప్పుడైతే నిత్య చీకటి ఆహ్వానించుకున్నాడు యేసయ్య ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అవునా? దేవుడు వెళ్ళగొట్టేశాడన్న. ఏదైనా తోటలో కూడా అంతే. ఆదాం ఎప్పుడైతే తప్పు చేశాడు ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టి అనే మాట ఉంది. పరలోకంలో కూడా దేవుడు ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు అనమాట. దేవుని పద్ధతి అది. మళ్ళీ తర్వాత ప్రేమిస్తాడు ఆయన, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. అర్థం? ప్రేమ కూడా, ప్రేమ మూటనే ఆయన, ప్రేమే ఆయన అసలు. అయితే ఆయన అక్కడ నుంచి పడద్రోయబడి భూమి మీదకి వచ్చి ఇటు అటు తిరుగుతున్నాడంట. వాడి లక్షణాన్ని గుర్తుపడదాం మనం. ఏంటంటే వాడి లక్షణం ఇటు అటు తిరగడం. ఇప్పుడు వాటి సంగతి కొద్దిగా పక్కన పెడదాం. ఈనాటి యవన తరం లేదా మానవులైన కొంతమంది ప్రతి ఒక్కరికి ఉండే ఒక లక్షణం ఏంటిది? ఊక తిరగటమే, పని పాట ఉండదు. పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎటు పడితే తిరగటం. ఎటు గాలి వస్తే అటుపోవటం. మామ వస్తున్నా ఉండు, టీషర్ట్ మారుస్తా అంతే, జస్ట్ జంపు. అవునా? సినిమాకి వెళ్తారో, షికార్లకు వెళ్తారో, బైక్ రైడింగ్కి వెళ్తారో, ఎక్కడికి పడితే అక్కడికి. చాలా సీరియస్గా ఆలోచన. ఎటు పడితే అటు తిరుగుతాయి. ఎటు గాలి వస్తే అటు నిర్జల మేఘాలుగా ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి. అది ఎవరి లక్షణమో తెలుసా? సాతాను లక్షణం మొదట. వాడేం చేస్తాడంటే మనం అందరి మీద రుద్దుతున్నాడు అనమాట దాన్ని. ఎటు గాలి వస్తే అటు వీసేటట్టు చేస్తున్నాడు. ఆ లక్షణం ఎవరిది? సాతానుది. నువ్వు పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, నీ లోపల ఎవరి లక్షణం ఉన్నట్టు? సాతాను లక్షణం ఉన్నట్టు అనమాట. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్ షాప్ అన్నారు ఒక ఆయన, ఒక గొప్ప ఆయన. అంటే దానికి అర్థం ఏంటిది? ఖాళీగా ఉన్న నీ మైండ్ సాతాను దయ్యాల యొక్క ఫ్యాక్టరీ, పరిశ్రమ అన్నాడు. అర్థమైందా? అందుకని మన మైండ్ అనేది ఎప్పుడు ఎంటీగా ఉంచొద్దు. ఎంటీ మైండ్ ఇది డెవిల్ వర్క్ షాప్ అనమాట. నీ మైండ్ ఎంటీగా ఉందంటే చాలు, దాని లోపలికి వచ్చేసి చొరపడి నేను పాడు చేద్దామని చూసుకోవాలి. ఇస్కరియోతు యూదాకు అట్లా జరిగింది కదా, నేను మీకు చెప్పాను మొన్న. తలంపు పుట్టించాడు, తర్వాత 10 నిమిషాలకే కార్యం జరిగిపోయాడు. ఆ తలంపు ఎందుకు పుట్టిందంటే ఖాళీగా ఉంది కాబట్టి పుట్టింది. నువ్వు నిరంతరం దావీదులో పుట్టింది అట్లా తలంపు పుట్టలా. ఎందుకని? ఆయన దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించే బిజీలో ఉన్నాడు. ఆయన గెలకలేకపోయాడు అన్నమాట సాతాను గాడు. అర్థమైందా? ఈనాడు మనల్ని ఎందుకు అటు ఇటు తిరిగేలాగా చేస్తున్నాడు? ఒక స్టెబిలిటీ అనేది ఎందుకు లేదు క్రైస్తవులమైన మనకు? సామెతల గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు అన్నమాట. 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను అన్నాడు. ఇటు అటు అన్నాడా లేదా? ఆ ఇటు అటే అనేది చూడొద్దు మీరు అంటున్నాడు దేవుడు. ఎందుకని అంటున్నాడు? ఎందుకంటే ఆ లక్షణం ఎవరిది? సాతాను. ఒకసారి యెషయా గ్రంథం 30వ అధ్యాయములోనికి రండి.
యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. 30వ అధ్యాయం 30. ఎవరైనా చదవండి. నీ కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అన్నాడు దేవుడు. అవునా? ఇదే త్రోవలు అన్నాడా, త్రోవ అన్నాడా? త్రోవ సింగులర్. ఇదే త్రోవ దీనిలో నడువుడి. మరి సాతాను గడిది ఏంటి? త్రోవనే, అటు త్రోవనే. వాడికి ఎటు పడితే అటు త్రోవలే. త్రోవలు సాతానివి, త్రోవ దేవునిది. హల్లెలూయా. అర్థమైందా? 119వ కీర్తనలోనికి ఒకసారి రండి. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే 119వ కీర్తన 14వ వచనాన్ని ఎవరైనా చదవండి. నేనే చదువుతాను, వినండి. 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. అంటే ఉన్నాడా? మార్గములను బట్టి అన్నాడా, మార్గమును బట్టి అన్నాడా? మార్గము సింగులర్, మార్గమును బట్టి. అలాగే 27వ వచనం, నీ ఉపదేశ మార్గములను అన్నాడు. తర్వాత 30వ వచనం, నీ సత్య మార్గమును. 32వ వచనం, నా హృదయమును నీవు విశాలపరుచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. 35వ వచనం, నీ ఆజ్ఞల జాడలను అన్నాడా? జాడను. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి. మనం 119వ కీర్తనలో చూసుకుంటే ఎన్నో ఉంటాయి అన్నమాట. మార్గము 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 మార్గము. తర్వాత 105వ వచనంలో ఒకసారి మీరు చూడండి. 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు త్రోవ. మార్గము, జాడ. అర్థమైందా? ఈ జాడ అనేది, మార్గము అనేది ఇది దేవునిది. మార్గములు, త్రోవలు ఎవరివి? ఎందుకంటే వాడు ఇటు అటు కూడా చూపిస్తాడు. అర్థమైందా? నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే నీకు ఒకటే మార్గము. ఎవరా మార్గము? నేనే మార్గము జీవము అన్న ఆ యేసు ప్రభువే మనకు మార్గం. ఏకైక ఒకడే. వాడు ఏం చూపిస్తాడంటే 2-3 చూపిస్తాడు దేవుళ్ళని. నిమ్రోదు దేవుడే, నేను దేవుడినే, ఇంకా అబద్ధ క్రీస్తు అని ఒక ఆయన వస్తాడు, ఆయన దేవుడే. 2వ రాకడలో జరిగే మోసాలు ఇవే. నీ మైండ్ ఇటు అటు కూడా తిప్పేస్తాడు అన్నమాట. ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అన్న స్టేజ్లోకి తీసుకెళ్తాడు నిన్ను. అర్థమైందా? అబద్ధ క్రీస్తులు రాబోతున్నారు 2వ రాకడలో. మనం మోసపరచబడే శక్తి ఒకటి రాబోతుంది. అప్పుడు మనం జయించాలి అని అంటే నువ్వు కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఇక్కడ మార్గములు సాతానివి, మార్గము దేవునిది, దేవుడు మార్గం. హల్లెలూయా. ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నప్పుడు మనం ఎవ్వడు కదిలించలేడు. నీ కన్నురప్పులు ఇడిజూడు 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 అని సాతాను పెడతాడు. హో యేసునామంలో అనాలి, దెబ్బ పోతాడు వాడు. మీరు యేసునామాన్ని ఉచ్చరించండి, వెళ్తాడు. ఎట్లా? పొద్దున్నే లేస్తావు, ప్రార్థన చేయవు, బైబిల్ చదవవు, మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతావు, అక్కడ కూడా ఇష్టానుసారంగా తిరుగుతావు, మళ్ళీ సాయంత్రం వస్తావు, ఒక శోధన వస్తుంది. అప్పో యేసునామంలో అన్నావు అనుకో, ఏంటి పోయేది? నిన్ను ఏం చేయదు నేను పోను అంటాడు. ఎందుకంటే నీ మాటలు ఏం లేదు, బలం లేదు, శక్తి లేదు. ఎందుకంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయట్లే కదా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కనుక ఆయన శక్తి నీ మీదకి వస్తుంది. అందుకని 1 తిమోతి పత్రికలు అన్నాడు దేవుడు, భక్తి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందురు అని అంటాడు. శక్తిని ఆశ్రయించామనుకో సాతాను శక్తులన్నిటిని కూడా మనము మన కాలి కిందేసి అనగదొరకొచ్చు అన్నమాట. సాతాను మాట నువ్వు వినాలి, కానీ సాతాను మాట నువ్వు వినొద్దు. వాడిని నువ్వు పరిపాలన చేయగలగాలి. హల్లెలూయా. అర్థమైందా? అంతేగాని వాడు మనల్ని పరిపాలన చేసేటట్టు చేయొద్దండి. అని తిట్టడానికి ఎన్నో పదాలు కూడా సరిపోవు. పంది అని తిట్టినా పంది ఫీల్ అవుతుంది అంట. గోవిరాయ్ గారు వేసిన ఒక జోక్. వీళ్ళు పంది అని తిడదామా అని అంటే కాదు, పంది ఫీల్ అవుతుంది. మళ్ళా
నేను కొద్దో గొప్ప ఆయనకంటే గొప్ప ఉన్నాయి కదా ఓఫీర్ సారు అంటదంట పంది. దానికున్నంత ఆత్మాభిమానం కూడా ఉండదు. అర్థమైందా? కాబట్టి మనల్ని మనం ఏం చేయాలంటే నిరంతరం కూడా స్వపరీక్ష చేసుకోగలగాలి. ఇటు అటు నీ ఆలోచనలు తిప్పుతున్నాడేమో సాతాను, నీ మార్గములను చెరుపుతున్నాడేమో సాతాను. ఏం చేస్తావు? యేసునామములో బంధించాలంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకో. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడడం అండి? దేవునితో మాట్లాడడం. మరి దేవునితో మాట్లాడకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నీకోసం ప్రాణం పెట్టి, నీకోసము తను రిక్తుడిగా పరలోకం నుంచి దైవ కుమారుడు రిక్తుడిగా భూలోకం మీదకి దిగి వచ్చి తనకున్న సర్వాన్ని వదులుకొని భూలోకం మీదకి వచ్చి నీ కొరకు అవమానకరమైన సిలువలో బలి ఆయన పొందాడు. మరి నీకు ప్రేమ రావట్లేదా? ఆయనతో మాట్లాడాలి అనిపించట్లేదు అని అంటే నీ మనసు ఏదో డిస్టర్బెన్స్లో ఉంది, నీ మనసు సరిగా లేదని అర్థమైందా? హ్యూమనిటీ అనేది ఉంటే, మానవత్వం అనేది ఉంటే, మనస్సు అనేది ఖచ్చితంగా ఉంటే నీవు ఆ సిలువ శ్రమలను చూసి నీ హృదయం కరిగిపోతుంది. విరిగి నలిగిన వారికే యెహోవా ఆసన్నుడు. అవునా? అప్పుడు ఆ సిలువ మరణం చూసి, ఆ దృశ్యాలు చూసి నీ హృదయం ఎప్పుడైతే విరిగి నలిగిపోతుందో యేసయ్య నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తావు, యేసయ్య కూడా నీతో ఫ్రెండ్షిప్ చేస్తావు. అబ్రహాం అట్లనే చేశాడు. నేను చెయ్యాలనుకున్న పనిని అబ్రహాముకు దాచదనా అన్నాడు దేవుడు. అవునా కదా? మరి ఈ తరంలో దేవుడు చేస్తున్న పనిని నీకు తెలుసా? నీకు చెప్తున్నాడు దేవుడు. వాక్యం నీ దగ్గరకు వస్తుందా? నేను అన్న పాయింట్ అర్థమైందా మీకు? వాక్యం మన దగ్గరకు వస్తుందా? వాక్యం దగ్గరకు మనం వెళ్తున్నామా? ఇది ఒక్క మాట చెప్పండి, నేను ముగించేస్తా. 20 నిమిషాలు అయిపోవడానికి కరెక్ట్ 1 నిమిషం ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం ఉంది, ముగించేస్తా. చెప్పండి, వాక్యం దగ్గరికి మనం వెళ్తున్నామా? వాక్యం మన దగ్గరకు వస్తుందా? వాక్యం దగ్గరికే మన చర్చిలోకి వస్తేనే కదా వాక్యం. నువ్వు టీవీ పెడితేనే కదా వాక్యం, ఫోన్ చూస్తేనే కదా వాక్యం, బైబిల్ ఓపెన్ చేస్తేనే కదా వాక్యం. నువ్వు తెరిస్తే వాక్యం ఉంటుంది, కానీ నువ్వు తెరవకుండా నువ్వు మౌనంగా ఉంటే వాక్యం నీ దగ్గరకు వస్తుందా? కానీ అసలైన భక్తి ఏంటో తెలుసా? వాక్యం నీ దగ్గరికి రావాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇదొక్క మాట చూడండి, నేను ముగించేస్తాను. ఒక్క నిమిషం. లూకా సువార్త అనుకుంటాను 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. రైట్. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన. ఎక్కడున్నాడంట ఈయన? అరణ్యములో. ఎవరున్నారు? జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. అర్థమైందా? జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు, అరణ్యములో ఉన్న ఆయన యొద్దకు దేవుని వాక్యము వచ్చెను, వెళ్ళింది. ఆయన వాక్యం దగ్గరికి రాలా, ఆయన దగ్గరకు వాక్యం వెళ్ళింది అంట. మళ్ళీ ఎవరెవరిని దాటుకుంటూ వెళ్ళిందంట? అన్నయ్యు కయ్యప్పయు ప్రధాన యాజకులు అంట. మళ్ళా మామూలు యాజకులు కూడా కాదు సుమా, ప్రధాన యాజకులుగానున్న కాలములో, వాళ్ళున్న కాలంలోనే వాళ్ళందరిని దాటుకుంటూ అరణ్యంలో. యోహాను యొక్క వస్త్రములు ఏంటి? ఆయన ఏంటిది? మిడతలు తేనె తినేవాడు ఆయన, ఒంటి రోమములు దుస్తులుగా ధరించేవాడు. అలాంటి ఆయన యొద్దకు దేవుని వాక్యం వెళ్ళింది. అర్థమైందా? వాక్యం నీ దగ్గరికి రావాలి అని అంటే క్వాలిఫికేషన్ ఏముండాలో తెలుసా? బెటర్మెంట్లు రాయటం కాదు. అనవసరంగా చెప్పినా అనుకుంటున్నాడు తిమోతి. బెటర్మెంట్లు రాస్తే వాక్యం నీ దగ్గరికి రాదు. నువ్వు కాలేజీకి రెగ్యులర్గా వెళ్తే వాక్యం నీ దగ్గరికి రాదు. నువ్వు గుండు కొట్టించుకుంటే వాక్యం నీ దగ్గరికి రాదు. మంచి హెయిర్ స్టైల్ పెంచితే వాక్యం నీ దగ్గరికి రాదు. మళ్ళీ వాడతాం అన్న, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తెలిసి అంటారు. మంచిగా బ్యూటీగా తయారైతే వాక్యం నీ దగ్గరికి రాదు. వాక్యం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ లోపల కుతూహలం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, సహవాసం చెయ్యాలి. ఆ యొక్క ప్రేరేపణ అనేది నీలో మండాలి అగ్ని వల్లే. అప్పుడు వాక్యం నీ దగ్గరకు వస్తుంది.
యోహాను సువార్త 5:35లో యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని ఆయన గురించి సాక్షి. ఆయన ఎప్పుడు మండుతూనే ఉంటాడంట. ఎందుకంటే వాక్యం వస్తుంది కాబట్టి వాక్యం మండిస్తుంది. అబ్రహాముకు కూడా వాక్యం వెళ్ళింది. అవును, అబ్రహాముకు కూడా వాక్యం వెళ్ళింది. మీరు చదువుకోండి, 15వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటున్నావచ్చు. మరి మన దగ్గరికి దేవుని వాక్యం వస్తుందా? రావాలి అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళి కొద్దిగా సహవాసం చేయాలి వాక్యంతో. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయినప్పుడు ఒకసారి వాక్యం నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు భౌతికమైన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఎప్పుడు వీడే వెళ్తాడు. బాగా క్లోజ్ అయిపోయారు, ఒకసారికి వీడు రాలేదనుకో ఏం చేస్తాడు? వీడు వెళ్తాడు. అవునా కదా? క్లోజ్ అయితేనే ఒకరినొకరు వెళ్ళడం అనేది జరుగుతుంది. వాక్యంతో కూడా నువ్వు క్లోజ్ అయితేనే వాక్యం కూడా నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మనం అందరం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యంతో క్లోజ్ అవ్వాలి, ప్రార్థనలో క్లోజ్ అవ్వాలి. దేవునితో మనం క్లోజ్ అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. నువ్వు ప్రార్థన చేస్తూ దేవునికి క్లోజ్ అవ్వచ్చు, వాక్యం చదువుతూ ఆయనతో క్లోజ్ అవ్వచ్చు. ఈ మార్గములో మనం నడవగలగాలన్నమాట. కానీ ఇతర మార్గాలలో నడుస్తున్నారు చాలా. సెల్ ఫోన్ అనే మార్గం, బెటర్మెంట్లు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అనగాదా? ఎన్నో మార్గాలు ఉన్నాయి చెడిపోవడానికి. ఒక బిల్డింగ్ని కట్టడం ఈజీనా, కూల్చడం ఈజీనా? కూల్చడం ఈజీ. నీ ఆత్మీయ జీవితాన్ని కూల్చడం ఈజీ, కట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రభునందు నాకు అత్యంత సహోదరులారా, మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. దేవుని వాక్యం పట్ల ఒక సీరియస్ మైండ్ అనేది మనకు ఉండాలన్నమాట. అర్థమైందా? నాకు ఎక్కువ ప్రత్యక్షత తెలుసు, మర్మాలు తెలుసు, అవన్నీ నేను మీకు చెప్పాలనుకోవట్లా. అవన్నీ నీ అంతటా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడు, మీకు ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడు కొన్ని ప్రత్యక్షతలు. అర్థమైందా? కాకపోతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయనతో క్లోజ్ అయ్యే మార్గాన్ని మనం చూసుకుంటే చాలు. అర్థమైందా? ఈ దినము నుండి అయినా సరే, ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా దినము గడవకూడదు. అర్థమైందా? వాక్యము చదవకుండా ఒక డే అనేది మన మీద దాటిపోవడానికి వీల్లేదు. డేస్ని పరిపాలన చేయకూడదు, నువ్వు డేని పరిపాలన చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు పలానా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఈ టైంలో నేను బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ఈ టైంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఇన్ని గంటలు బైబిల్ చదవాలి. ఫ్రెండ్షిప్లో ఏమైనా టైం పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేస్తారా? అరే ఈ టైం అయింది, కరెక్ట్గా నువ్వు ఈ టైం వరకు నాతో మాట్లాడి వెళ్ళిపో అని పెట్టుకుంటారా? ఫ్రెండ్షిప్లో టైమింగ్స్ ఏమి ఉండవు, కానీ ప్రార్థన చేయడానికి టైమింగ్ అయితే పెడతారు అట్లా. అనే కదా, నేను ఒకప్పుడు పెట్టిన అట్లుందనమాట. దేవునితో ఫ్రెండ్షిప్, లోకంతో ఫ్రెండ్షిప్ అట్లుంది. ఇప్పుడు మనం ఎవరి మార్గంలో ఉన్నాం మీరు నాకు చెప్పొద్దు, మీరే లోపల ఆలోచన చేసుకోండి. మారు మనసు పొందుతాం ఇకనైనా సరే. నవ్వించి ఎందుకు చెప్పినా తెలుసా? సీరియస్గా చెప్పాల్సిన విషయాలు ఇవి. నవ్విస్తూ ఎందుకు చెప్పినా తెలుసా? అన్న నవ్వుతూ చెప్పాడు కదా, టేక్ టీసీలు అనుకోకండి. నవ్వుతూ ఎందుకు చెప్పానంటే నా తోటి వారందరూ, మీరందరూ చిన్నోళ్ళు అనుకో, రే అంటే వేయాలని చెప్పడానికి కొద్దిగా బాగుంటుంది. మీరందరూ యవనస్తులు అయిపోయారు, యూత్. మిమ్మల్ని ఏ అన్నాను అనుకో, మీరు నన్ను ఏ అంటే నేను ఏడ పడిపోతా. అట్లున్నారు మీరు, డేవిడ్ ఒక్కడు తప్ప. హల్లెలూయా. కాబట్టి మంచిగా ప్రేమతో మనం చెప్పుకుందాం, ప్రేమతోనే మనం భక్తి సాధనలో ముందుకు సాగుతాం. దేవుడి వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అందరూ. ఒక్క నిమిషం పాటు అందరూ కూడా మోకరించి కన్నులు మూసుకొని, ప్రభువా ఇంతసేపు నాతో మాట్లాడుతుంది దేవా, నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. చెప్పండి దేవుడి, దేవా నా పాపములను క్షమించి స్తోత్రములు. నా దోషములను రక్తంతో కడిగావు ప్రభువా. నీ శరీర రక్తాల్లో నేను పాలు పొంపులు పొందాను నాకన్నా తండ్రి ప్రభువా. ఇదిగో నాయన, ఇప్పుడు మరలా నీ వాక్యం చేత నన్ను దర్శించావు ప్రభువా. ఇప్పుడు నీవు మాట్లాడిన ఈ వాక్యము నాకన్నా తండ్రి నా జీవితంలో నీరు కట్టి ఫలింపజేయను. ఇక నుంచి అయినా నా బ్రతుకును మార్చుకునే కృప దయచేయండి. ఇటు అటు తిరిగేవాడిగా నేను ఉండక నాయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నాకన్నా తండ్రి నాయన, వీటన్నిటిని జయించి సింహాసనము మీద నాయన నీ పక్కన ప్రభువా నాయన కూర్చుని
అర్హుడిగా అర్హురాలిగా నన్ను మార్చండి పరిశుద్ధ ఆత్మదేవుడని ప్రార్థన చేద్దాం. సీరియస్గా ప్రార్థన చేయకండి. ఇన్ని రోజులు భక్తి జీవితం అంటే లైట్ తీసుకొని ఉండొచ్చేమో, ఇప్పటి నుండి అయినా సీరియస్ మైండ్ పెడదాం మనం భక్తి జీవితం మీద. ఏముందండి లోకంలో? ఏది నీకు శాశ్వతం కాదు. లోకంలో ఉన్నది డబ్బు నీకు శాశ్వతం కాదు, నీతో ఉన్న ఫోన్లు నీకు శాశ్వతం కాదు, నీ బండ్లు నీకు శాశ్వతం కాదు, నీ అందం నీకు శాశ్వతం కాదు. ఏదైనా సరే ఒక నాటికి ఖచ్చితంగా గతించుకోవాల్సిందే. కానీ నిత్యము నిలిచేది భక్తి ఒకటే. నీవు ఈ భూమి మీద చేసిన భక్తే రేపు యుగ యుగాలు నీవు జీవించడానికి డిసైడ్ చేస్తావు. మరి అంత అమూల్యమైన భక్తిని మనం పక్కన పెట్టేస్తే ఎట్లా? మారు మనసు పొందుతాం. దేవా నాకు సీరియస్ మైండ్ దయచేయండి, దేవా నాకు సీరియస్ మైండ్ దయచేయండి. నాలో ఒక మంటను, ఒక రోషాన్ని నాలో పుట్టించండి ప్రభు అని అడుగుతాను. నీ కొరకు బ్రతకాలి అన్న పౌరుషము నాలో పుట్టించండి ప్రభు అని. ఓ హల్లెలూయా, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చప్పజల్లారిపోయిన బ్రతుకులు మాకొద్దు నాయన. నిత్యము మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె మమ్మల్ని మార్చండి నాయన. హల్లెలూయా, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు జరిగిన వాక్య పరిచర్యలో నీవే తోడుగా ఉండి నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రము. నీ వాక్యము నాయన మా జీవితాలలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రభువా నాయన, అయ్యా నా కన్న తండ్రి వాక్యమును మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని దాన్ని సాధన చేసే కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నజరేయుడని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దయచేసి ఈ వారమైనా సరే ఒక బుక్ కంప్లీట్